ఆ ప్రేరణ తీసుకున్న తర్వాత నీకు నేను చెప్తున్నా విను. హరినామ స్మరణ యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే దానికి ఉదాహరణ నేనే అంటాడు నారదుడు. మీరా ఏం జరిగింది అంటే, ఇప్పటికీ సృష్టి ఆరంభమైన తర్వాత మూడోసారి చతుర్యుగం జరుగుతూ అన్ని యుగాలు అవుతున్నప్పుడు అందులో ద్వాపర యుగం వచ్చేసరికి ఇగో నేను పుట్టానయ్యా, ఒక దాసీ కుమారుణ్ణి, నేను దాసీపుత్రుడిగా ఉన్న నేను ఒకసారి అమ్మ అందరిళ్లలో పనిచేస్తున్న ఒక పెద్దల ఇంట్లో, ఆ ఇంట్లో సరిగ్గా వర్షాకాలం చాతుర్మాస్యమని 4 మాసాలు ఎక్కడికి కదలకూడదని కొంతమంది భాగవతోత్తములు ఋషీశ్వరులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రోజు హరికథలు చెప్తున్నారు, నేను వింటున్నాను. వాళ్ళకి సపర్యలు చేయడానికి నన్ను పెట్టారు. 5 ఏళ్ల బాలకుడిని నేను, వాళ్ళకి చిన్న చిన్నవేవో అందిస్తున్నాను. వాళ్ళు నా మీద మమకారం చూపారు. నిజానికి ఆ ఋషీశ్వరులకి పెద్దలకి వీడు మిత్రుడు వీడు శత్రువు అని ఉండదు, కానీ అలాంటి వాళ్ళు భగవద్ అనుగ్రహం చేత నా మీద కృప చూపి వారు తినగా మిగిలిన శేషప్రసాదాన్ని నాకు ఇచ్చారు. దాని ప్రభావంతో నా అంతఃకరణం శుద్ధి అయింది, నా మనస్సు భగవంతుని మీద లగ్నమైంది. వాళ్ళు చెప్పేటటువంటి ఆ కథలు నా మనస్సుకి చక్కగా అత్తుకున్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తత్వజ్ఞ వాళ్ళు నాకు మంత్రాన్ని ఉపదేశించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ సంకర్షణాయ ప్రద్యుమ్న అనిరుద్ధాయ చ అంటూ వాళ్ళు మాకు ఆ తత్వాన్ని చెప్తూ ఉంటే దాన్ని చింతిస్తూ ఓం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నా. ఓం అంటే అందరికీ సర్వరక్షకుడు తాను. ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి కదా, ఆ అంటే అవరక్షణే అనే ధాతువు వల్ల ఆయన సర్వరక్షకుడు అని తెలుస్తుంది. అలాగే సర్వశేషి అని తెలుస్తుంది. అలా ఓంకారాన్ని తలుచుకుంటూ మనందరికీ శేషి, అందరి సేవలు స్వీకరించేవాడు తానే, అందరికీ సర్వరక్షకుడు తానే అని నేను తెలుసుకుంటూ ఆ ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నా. వాసుదేవా అంతటా ఉండి ప్రకాశించే తత్వమాయన అని నేను అలా భావిస్తున్నా అని ఆ పదాలన్నింటినీ పరిచయం చేస్తూ చక్కగా ఆయన మనస్సులో భావించుకుంటూ నేనున్నా. చాతుర్మాస్య కాలం పూర్తయింది. ఆ పెద్దలు నన్ను మంగళాశాసనం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఒకనాటి కాలవశం చేత తల్లి ఎవరింట్లోనో పాలు తీయడానికి వెళ్ళింది. పాము కరిచి తాను చనిపోయింది. ఎప్పుడైతే తాను చనిపోయిందో అప్పుడే నాకు అర్థమైంది, భగవంతుడు నాకుండే బంధాన్ని తొలగించాడు. బంధం ఉంటే నేను పైకి వెళ్ళలేను కదా, బంధం తొలగింది గనక నాకు మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే సర్వేశ్వరుని వైపు వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేవాడికి ఏమైనా బంధాలు ఉంటే బంధాలను తీస్తాటండి, అన్నిటినీ తీసేసి తన దగ్గరికి చేర్చుకుంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఏమండి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఎందుకు అవుతామండి, అలా ఎందుకు అవుతామండి అనుకుంటాం. బంధాలు అడ్డుగా ఉన్నవన్నీ తొలగిస్తుంటాడు. ధనం ఉందనుకోండి, సామాన్య ధనం ఏ పాపంతో ఉందో ఆ పాపంతో ఉన్న ధనాన్ని తీసేస్తాడు. అన్నిటినీ తీసి మళ్ళీ అపూర్వమైన ఐశ్వర్యం ఇస్తాడు. సామాన్యుడు కాదు, మళ్ళీ మామూలు ఐశ్వర్యం ఇవ్వడు, అపూర్వమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అది తరిగిపోని సంపద. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సంపద పోదుటండి, తరగని సంపద ఇస్తాటండి. అలాంటి సంపద అంటే కేవలం డబ్బులే అనుకోకండి. అలాంటి ఆ పరంధాముడు నాకు నిలవుగా తన ధామాన్ని అందించడానికి సిద్ధమయ్యాడని తెలుసుకుని ఉత్తర దిక్కుగా అలా ప్రయాణమవుతూ వెళ్ళిపోయాను. అలా వెళ్ళి ఎన్నో నగరాలు, పట్టణాలు, పల్లెలు అన్నీ దాటుతూ అడవి ప్రాంతాల్లో కూడా వెళ్ళా. ఆ అరణ్యంలో ఎన్నో మృగాలు, మహాసర్పాలు అన్నీ చూసి భయం వేసింది. అక్కడ 5 ఏళ్ల పిల్లవాడిని, తాగడానికి చిన్న చెరువు ఉంటే ఆకలి దప్పిక బాగా వేసింది. అక్కడికి వెళ్ళి మొహం కడుక్కొని కాస్త తీర్థం తాగా. నా గురువులు ఏం చెప్పారో దాన్ని మనసులో తలుచుకుంటున్నా, దాన్ని భావన చేస్తూ సర్వేశ్వరుని తలుచుకుంటున్నా. ఓ చెట్టు కింద కూర్చోగానే ఒక్కసారి తడుక్కుమని ఒక మెరుపు వచ్చింది.
ఆ మెరుపులో నాకు స్వామి సాక్షాత్కరించాడు. ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నా. అలా ప్రార్థన చేసేసరికి ఈ లోపల ఆయన మాయమైపోయాడు. అయ్యో అని బాధపడి బోరున ఏడిచా. నాకు నువ్వు దర్శనం ఇవ్వు ఇవ్వు అని ఏడిస్తే ఒక అశరీరవాణి ఒక మాట చెప్పింది, అబ్బాయి నీకు ఇంకా సమయం ఉంది, తప్పకుండా నువ్వు నా ధామానికి చేరుకుంటావు. ఇది నీ జీవనాన్ని ఇలా సాగిస్తూ ఏ రూపాన్ని నీకు చూపించానో ఆ రూపాన్ని తదేకంగా ధ్యానం చేయి. నీకున్నటువంటి కర్మ ఇంకా తొలగవలసి ఉంది. ఆ కర్మ తొలగిపోయిన తర్వాత నువ్వు ఉత్తమ లోక ప్రాప్తిని పొందుతావు అని చెప్పాడు. అలాగే నీకు రాబోయే ఉత్తర జన్మ కూడా సామాన్యమైంది కాదు. అప్పుడు కూడా నీకు ఈ జ్ఞానం పర్యవసిస్తుంది. ఈ జరిగిన కథ అంతా నీకు తెలుస్తుంది. లేకపోతే ఎలా గుర్తుంటుందండి? నిన్న మొన్న జరిగిందే మనకు గుర్తుండదే. గత జన్మలో జరిగిందాన్ని ఎలా చెప్పాడు ఆయన? చెప్పండి, సాధ్యమా? నిన్న చెప్పిన ఉపన్యాసం చెప్పండి, ఈరోజు ఉదయం చెప్పిన ఉపన్యాసం చెప్పండి. చెప్పమంటే నాకే రాదు. ఏ వరుసలో చెప్పాను నాకు తెలియదు. చెప్తా. మిమ్మల్ని చెప్పమన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఏదో చెప్పారండి, గంటన్నర 2 గంటలు బాగా చెప్పారు అనుకోండి. జీఎస్ స్వామి వారు ఒకసారి బదరికాశ్రమంలో ఉపన్యాసం చెప్పారు. మేము ముందు రోజు బయలుదేరి వచ్చేసాం. మధ్యలో ఒక చోట ఆగినప్పుడు మన వాళ్ళంతా కలిశారు. స్వామీజీ మీరు లేరు, రాత్రి స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు అండి అన్నారు. ఏం చెప్పారమ్మా అన్న. అద్భుతంగా చెప్పారు. అదే ఏం చెప్పారమ్మా అన్న. ఏం చెప్పారంటే నేనేం చెప్తానండి, మరి విన్నావు కదా, అద్భుతం అన్నావు, ఏదో చెప్పమ్మా 2 మాటలు. ఒక ఆవిడ చెప్పిందండి, ఏదో కరక్కాయ కథ చెప్పారండి, భలే బాగుందండి. కరక్కాయ కథ గుర్తుంది కానీ బదరికాశ్రమం వైభవం చెప్పారు, అది మాత్రం ఆవిడకి గుర్తులేదండి. మనకి కథలు కాకరకాయలు జోకులు గుర్తుంటాయి తప్ప అవి కూడా ఎందుకు అంటే మధ్యలో ఎవరు నిద్రపోకూడదని మధ్యలో అలా అలా చమత్కారాలు వేయాలి. లేకపోతే అలాగే కూర్చుని ఓంకారం కాదు, అక్కడ చమత్కారాన్ని నిద్ర వస్తుంది. అందుకని మధ్య మధ్యలో చమత్కారాలు ఉండాలి. వాళ్ళకి అవే గుర్తున్నాయి తప్ప మిగతాకి అదేం గుర్తులేదండి. ఏమన్నా అడిగితే అది స్వామే చెప్పాలండి, మనమేం చెప్తామన్నారు. ఇంకెందుకు చెప్పండి. అందువల్ల ఏం జరిగిందనే మనం చెప్పలేం, మన వల్ల కాదు. కానీ పరమాత్మ అనుగ్రహం ఉంటే పూసగుచ్చినట్టుగా తదేకంగా అలాగే చెప్పగలుగుతాం. విచిత్రం ఏమిటంటే ఉపన్యాసం చెప్పలేరు. ఇదే ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, ఆ స్టోరీ చెప్పమంటే టకటక టకటక చెప్తారండి. ఈ మధ్య మా పిల్లలు చెప్పారు, ఒక పాటలో ఒక హీరో ఎన్ని డ్రెస్సులు మార్చాడో చెప్తారండి. ఏ షూస్ వేశారో అదొక కాంపిటీషన్ అండి. వీడు దుంపల దగ్గర అదొక ధారణా రాక్షసు అండి. అది కూడా గొప్పతనమే. మేము అంటాం ఇలాగే ఏమన్నా కథలు విని ఆ కథని యాజిటీగా చెప్పమంటే ఎవడు చెప్తాడు, మా వల్ల కాదంట. ఇది కూడా ఇలా పెడితే బాగుండు, కాంపిటీషన్ పెడదాం, అలాగా పెట్టాలి, ధారణ పెరుగుతుంది. కానీ వీటి మీద శ్రద్ధ లేదండి, వాటి మీద. అందుకే శ్రద్ధ లేకపోవడం వల్ల రావట్లేదు, కానీ శ్రద్ధ ఉంటే తప్పకుండా వస్తుంది. వాడెవడో అన్నాడు, అయ్యా నేనేదో పురాణం వినడానికి రావట్లేదండి అని. మరి ఎందుకు వచ్చేవరా? ఇంట్లో ఉండే నిద్ర పట్టట్లేదండి, కనీసం పురాణం వింటేనా నిద్ర వస్తుందని వచ్చానని అన్నాడు. వాడు నిద్రపోవడానికి వచ్చాడు. కొంతమందికి జోలపాటలో ఉంటాయండి ప్రవచనాలు. అందుకనే వెతుక్కుని ఒక మూల హాయిగా వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు మధ్యలో కూర్చుంటే ఎవరో లేపుతారు, మూలైతే ఎవరో లేపరు, హాయిగా ఉండదు. కానీ నారదుడికి అలా పూర్వజన్మ వాసన అలా ఉంది అంటే పరమాత్మ అనుగ్రహం. అయితే ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏం జరిగిందనే చెప్పలా. ఓ భగవన్నామ మహిమంతరదయా నేను ఇలా అయ్యాను అంటే అప్పుడు వ్యాసుడు అడుగుతాడు, స్వామి మీరు అలా స్వామి సాక్షాత్కరించాడు, ఇదంతా చెప్పారు కదా, మళ్ళీ మీకు తర్వాత ఎలా జన్మ వచ్చింది, ఏమైంది, ఎలా కాలాన్ని గడిపారు, అదంతా చెప్పవలసిందని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు, నేను ఆ నామాన్నే జపిస్తూ తదేకంగా ఉంటూ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ యొక్క శరీరంలో నేను ప్రవేశించా. 1000 చతుర్యుగాలైంది. ఎంతగానో? ఎందుకంటే లోకం అంతా ప్రళయం అయిపోయింది జలంతో. బ్రహ్మగారికి రాత్రి అయింది, బ్రహ్మగారికి పగలు 1000 సంవత్సరాలు, 1000 చతుర్యుగాలు. ఎన్ని? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. ఇవి 1000 సార్లు తిరిగితే 1000 రౌండ్స్ అవ్వాలి. అయితే బ్రహ్మగారికి ఒక పగలు.
మళ్ళీ 1000 రౌండ్స్ అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి. అలా ఒక 1000 సంవత్సరాల కాలం అయిన తర్వాత బ్రహ్మగారి శరీరం నుంచి మరీచి, భృగువు, దక్షుడు వీళ్ళందరూ పుట్టారు. వాళ్ళతో పాటు నేను కూడా పుట్టానండి. ఆయన శరీరం నుంచి బ్రహ్మ మానస పుత్రుడై నేను పుట్టాను. కారణం ఏంటి? హరినామ స్మరణ, ఎప్పుడు స్మరిస్తూ ఉండడం. నాకు ఈ జన్మ వచ్చింది. చూడండి ఎంత గొప్పతనం అండి. పెద్ద యజ్ఞాలు చేయలే, యాగాలు చేయలే. ఏం చేశాడు ఆయన? హరిస్మరణ. చేయొచ్చా చేయకూడదా? భక్తి ఉందా లేదా పక్కన పెట్టండి. నోటితో ఊరికి హరిస్మరణ చేస్తుందాం కొంతమంది. అందుకే మన జిఎస్వార్ మనకు ఒకటి పెట్టారు. ఏ మంత్రం ఇచ్చారు మనకి? జై శ్రీమన్నారాయణ. అందుకే ఇదివరకు పూర్వకాలంలో మైక్ వాడేవాడు, హలో మైక్ టెస్టింగ్, హలో 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 అనేవాళ్ళు. ఇప్పుడు హలో లేదండి. మైక్ తీసుకుని ఏమంటాం? జై శ్రీమన్నారాయణ అంటాం. వస్తుందా రాదా చూడడానికి. ఎవరన్నా పిలవాలనుకోండి, పేరు తెలియకపోతే ఏమంటాం? ఏమండి జై శ్రీమన్నారాయణ, జై శ్రీ మాట్లాడకండి అంటారా అనరా? ప్రసాదం పెట్టేటప్పుడు జై శ్రీమన్నారాయణ. ఎవడి మీద కోపం వచ్చినా జై శ్రీమన్నారాయణ అంట అంటారా అనరా అండి? కొంతమందికి నన్నరాల్లో జీర్ణించకపోతే అలా అంటుంటారు. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. రాజమండ్రి మా ఆంజనేయులు గారని, ఆయన సినిమా హాల్కి వెళ్ళినా సరే టికెట్లు ఇవ్వాలంటే జై శ్రీమన్నారాయణ 2 టికెట్లు ఇవ్వండి అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా జై శ్రీమన్నారాయణ, కోపం వచ్చినా జై శ్రీమన్నారాయణ ఆయన. అంటే ఎంత నరనరాల్లోకి జీర్ణించుకుపోయిందండి. ఆ భగవన్నామం మన శరీరంలో అంతగా ఉంటే ఎంత గొప్ప పని చేస్తుందో చెప్తారండి. రేపు మళ్ళీ మీకు చెప్తాను. అలా ఆ స్వామి తన యొక్క బ్రహ్మమానస పుత్రుడిగా పుట్టానే నేను, నువ్వు చక్కగా చెయ్యి అని నారదుడు ప్రోత్సహించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత ఆచమానం చేసిన తర్వాత భాగవత కథకి శ్రీకారం చుట్టాడు వ్యాసుల వారు. శమ్యాప్రాస అని సరస్వతి నది ఒడ్డున కూర్చొని భాగవతాన్ని రచించాడు. భాగవతానికి ఆరంభం కథ కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడు కూడా తొడలు విరిగి చనిపోయాడు. చూశాడు, అయ్యో మాకు ఆశ్రయం ఇచ్చిన ఆయన ఇలా పోయాడే అని అశ్వత్థామ ఏదైనా దుర్యోధనుడికి ప్రీతిని కలిగించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. పాండవుల యొక్క శిబిరంలో పాండవులు దూరంగా వెళ్ళారు కృష్ణుడితో పాటు. ఆ సమయంలో ఉప పాండవులు నిద్రిస్తున్నారు, వాళ్ళని చంపాలనుకున్నాడు. ఎలాగా అని ఆలోచిస్తున్నాడు.